చైనా ప్రయోజనాలకు నష్టం కలిగించేలా ఏ దేశమైనా అమెరికాతో ఒప్పందం కుదుర్చుకుంటే దాన్ని తాము తీవ్రంగా ఖండిస్తామని ప్రతీకార చర్యలుంటాయని బీజింగ్ హెచ్చరించింది. ఇతరుల ప్రయోజనాలను పణంగా పెట్టి స్వార్థపూరితంగా లాభం పొందాలనుకోవటం వల్ల ఎవరికీ ఎలాంటి ప్రయోజనం చేకూరదని తెలిపింది. అమెరికా ఏకపక్ష బెదిరింపులను ఉమ్మడిగా వ్యతిరేకించడానికి చట్టబద్దమైన హక్కులను కాపాడుకునేందుకు అన్ని దేశాలతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చైనా ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాల నుంచి బయటపడేందుకు అనేక దేశాలు అగ్రరాజ్యంతో చర్చలు జరుపుతున్నాయి. టారిఫ్ల నుంచి ఉపశమనం కావాలంటే చైనాతో ఆర్థిక బంధాన్ని తెంచుకోవాలని తన మిత్ర దేశాలకు ట్రంప్ సర్కారు షరతు పెట్టినట్లు కథనాలొస్తున్నాయి. ఈ వార్తలపై చైనా తీవ్రంగా స్పందించింది. తమ దేశ ప్రయోజనాలకు నష్టం కలిగించేలా నిర్ణయాలు తీసుకుంటే ప్రతీకార చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ మేరకు చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. చైనా ప్రజల ప్రయోజనాలకు నష్టం కలిగించేలా ఏ దేశమైనా అమెరికాతో ఒప్పందం కుదుర్చుకుంటే దాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తామని డ్రాగన్ స్పష్టం చేసింది. ఒకవేళ అలాంటి పరిస్థితి ఎదురైతే దాన్ని ఎన్నటికీ అంగీకరించబోమని తెలిపింది. తమ నుంచి ప్రతిస్పందన కూడా అదే స్థాయిలో ఉంటుందని తేల్చి చెప్పింది. ఇతరుల ప్రయోజనాలను పణంగా పెట్టి తాత్కాలికంగా స్వార్థపూరితంగా లాభం పొందాలనుకోవడం వల్ల ఎవరికీ ఎలాంటి ప్రయోజనం చేకూరదని తెలిపింది. స్వల్పకాలిక లాభాల కోసం వెళ్తే అది ఎప్పటికైనా మనకే హాని చేస్తుందన్న విషయాన్ని ఆయా దేశాలు గుర్తుంచుకోవాలని చైనా పేర్కొంది. బుజ్జగింపులతో శాంతి స్థాపన జరగదని, రాజీ పడితే గౌరవం లభించదని చైనా తమ ప్రకటనలో హెచ్చరించింది. అంతర్జాతీయ చట్టాలు పోయి ఆటవిక రాజ్యం వస్తే బలహీనులను బలవంతులు వేటాడతారని, అది అన్ని దేశాలకు నష్టమని చైనా హెచ్చరించింది. అమెరికా ఏకపక్ష బెదిరింపులను ఉమ్మడిగా వ్యతిరేకించడానికి, చట్టబద్దమైన హక్కులు ప్రయోజనాలను కాపాడుకోవడానికి, అంతర్జాతీయ చట్టాలను కాపాడటానికి అన్ని దేశాలతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు డ్రాగన్ తెలిపింది. ఏప్రిల్ 2న ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలపై ట్రంప్ ప్రతీకార సుంకాలు విధించారు. అయితే వాణిజ్య చర్చల కోసం వాటిని 90 రోజుల పాటు నిలిపివేశారు. మిగతా దేశాలపై 10% సుంకాలు కొనసాగుతుండగా చైనాపై మాత్రం భారీ టారిఫ్లున్నాయి. ప్రస్తుతం చైనా ఉత్పత్తులపై అమెరికా 245% టారిఫ్లు విధించగా దీనికి ప్రతిగా అగ్రరాజ్యంపై బీజింగ్ 125% టారిఫ్లను ప్రకటించింది. అమెరికా రక్షణ రంగానికి ఎంతో కీలకమైన అరుదైన లోహాల ఎగుమతులను చైనా నిలిపివేసింది. దీంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతోంది. ఇదే సమయంలో ఇతర దేశాలతో ట్రేడ్ డీల్ కోసం చర్చలు జరుపుతోన్న అమెరికా వాటిని చైనాపై ఆయుధంగా మార్చుకోవాలని భావిస్తోంది. చైనాతో ఆయా దేశాలు సంబంధాలను తగ్గించుకునేలా ఒప్పందాలు చేసుకునేందుకు అమెరికా సిద్ధమైంది. ఇతర దేశాలు చైనా నుంచి దిగుమతులు చేసుకోవద్దని, ఆయా దేశాల్లో బీజింగ్ కంపెనీల ఏర్పాటును కూడా తిరస్కరించాలని షరతు పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అగ్రరాజ్య వైఖరిపై మండిపడ్డ చైనా తమ ప్రయోజనాలకు నష్టం కలిగించేలా ఏ దేశమైనా అమెరికాతో ఒప్పందం కుదుర్చుకుంటే దాన్ని తాము తీవ్రంగా ఖండిస్తామని హెచ్చరించింది.